ఆండాళ్ తిరువడిగలే శరణం. మన ధనుర్మాస ఉత్సవంలో 23వ రోజుకి చేరుకున్నాం. నీలాదేవితో, గోదాదేవితో, 10 ఆళ్వార్లతో మనమంతా కలిసి శ్రీకృష్ణ భవనం ఎదురుగా ఉండి కృష్ణ భగవానునికి సుప్రభాతం చేస్తున్నాం. తండ్రి లేవవయ్యా అని 10 ఆళ్వార్లు, పెరియాళ్వార్, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, తిరుమలిసై ఆళ్వార్, పెయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పొయ్గై ఆళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. ఆళ్వార్లతో పాటు నీలాదేవి, గోదాదేవి. మన గోష్ఠి పరిపుష్టంగా ఉంది, చాలా గట్టిగా ఉంది. స్వామి కాదు అనడానికి వీలు లేనటువంటి భక్త గోష్ఠి మనదంతా కూడా. అలాంటి గోష్ఠితో మనం ఈ పూట కృష్ణ భగవానుణ్ణి మేల్కొలుపు చేస్తున్నాం. అయితే ఆ మేలుకొలుపు కూడా ఒక పద్ధతిగా మేలుకోవాలి అంటూ కృష్ణ భగవానుణ్ణి అమ్మ గోదాదేవి అడుగుతోంది. ఎట్లా మేలుకోవాలో తెలిసినా కృష్ణ, వర్షాకాలంలో పర్వత గుహలో బాగా నిద్రపోయినటువంటి, ముడుచుకొని బాగా నిద్రపోయినటువంటి ఒక మంచి బలము పరాక్రమము కలిగినటువంటి సింహము, అది ఎట్లా పడుకొని ఉందో నువ్వు అట్లా పడుకొని ఉన్నావు. నువ్వు కూడా బాలసింహానివే. అయితే ఆ సింహం ఒక్కసారి మేలుకున్నట్టుగా నువ్వు కూడా మేలుకోవాలి. ఆ సింహం ఏం చేస్తుంది? మేలుకోగానే తన యొక్క భయంకరమైనటువంటి, ఇతరులను భయపెట్టగలిగినటువంటి చూపులు ఒక్కసారి తన చుట్టూ చూస్తుందన్నమాట. మేలుకోగానే అంటే అన్ని వైపులా తన యొక్క దృక్కులని, తన యొక్క చూపులని ప్రసరింపచేస్తుంది. అట్లాగే కృష్ణ, నువ్వు కూడా మేలుకోగానే నీ యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములు, పుండరీక అక్షములు కదా తండ్రి, నీ విశాలమైనటువంటి నేత్రములో నుంచి ఆ వచ్చేటటువంటి వీక్షణములు అంతటా ప్రసరింపచేయి. సింహం ఎట్లా నలువైపులా చూసుకుంటుందో నువ్వు కూడా అట్లా చూడాలి, అట్లా లేవాలి. సరే, తర్వాత ఏం చేస్తుంది సింహం? ఇక లేవగానే సింహపు జూలికి ఒక రకమైనటువంటి పరిమళం ఉంటుంది, ఒక రకమైనటువంటి వాసన ఉంటుంది. అది ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పడానికి వీల్లేనటువంటిది అన్నమాట. ఆ రకమైనటువంటి మంచి సుగంధం కలిగినటువంటి జూలునంతటినీ ఒక్కసారి అది బాగా నిక్కబొడుచుకునేటట్టుగా అటు ఇటు దొర్లుతుంది కళ్ళు తెరవగానే సింహం. అట్లాగే తండ్రి, నీ పుండరీక అక్షములు ఒక్కసారి తెరవగానే నువ్వు కూడా ఇంకా పడక మీదనే సింహము అటు ఇటు దొర్లినట్టుగా నువ్వు కూడా దొర్లాలి. తర్వాత ఏం చేస్తుంది సింహం? ఇక లేస్తుంది. లేవగానే మొత్తం ఒళ్ళంతా ఒక్కసారి దులుపుకుంటుంది అన్నమాట. జూలునంతటిని కూడా దులుపుకుంటుంది. ఆ విధంగా నువ్వు కూడా లేచి నీ ఒళ్ళంతా కూడా, నీ దివ్యమంగళ విగ్రహాన్నంతటిని కూడా ఒక్కసారి దులిపినట్టు చెయ్యి. ఆ తర్వాత సింహం ఏం చేస్తుంది? మెల్లగా ఒళ్ళంతా కూడా సాగదీస్తుందన్నమాట. బాగా నిట్టూరుస్తూ ఒళ్ళంతా విరుచుకుంటుంది, సాగదీస్తుంది. ఆ విధంగానే ఓయి భగవంతుడా కృష్ణ, నీ దివ్యమంగళ విగ్రహాన్ని బాగా సాగదీ. ఒళ్ళు విరుచుకున్నట్టుగా చేతులు కాళ్ళు ఆ రకంగా సాగతీస్తూ ఉంటే మేము చూడాలి. అట్లా నువ్వు లేవాలి. ఆ తర్వాత సింహము ఇక సాగదీసిన తర్వాత తనదైనటువంటి శైలిలో గర్జిస్తుంది. ఎందుకు గర్జిస్తుంది? తను లేచాను అనేటటువంటి విషయం మొత్తం అడవి అంతా తెలవాలి. అడవిలో ఉండేటటువంటి జంతువులన్నింటికీ కూడా అదిగో రాజు లేచాడు అని తెలిసేటట్టుగా గర్జిస్తుంది. భగవన్, నువ్వు కూడా నీదైనటువంటి శైలిలో ఒక దివ్యమైనటువంటి శబ్దాన్ని, నాదాన్ని నువ్వు లోకమంతా ప్రసరింపచేయవా తండ్రి అంటూ సింహాన్ని పోలుస్తూ, సింహము ఏ రకంగా లేస్తుందో నువ్వు కూడా ఆ రకంగా లేవాలి అని మనమంతా కృష్ణ భగవానుని ఒక విలక్షణమైనటువంటి పద్ధతిలో ఆ భగవంతుడు లేస్తూ ఉన్నప్పుడు, లేచిన తర్వాత ఏమేం చెయ్యాలో
అవి చేస్తూ ఉంటే అట్లాంటి ఒక దివ్య సౌందర్యాన్ని మనమంతా అనుభవించాలి అని చూస్తున్నాం. ఇలాంటి సౌందర్యాన్ని మహర్షులు కోరలేదు, ఆళ్వార్లు కోరలేదు. మహర్షులు ఎంతసేపు నువ్వు సింహంలాగా నడిచేవాడివి, సింహ విక్రాంతగామినం అంటూ సింహంలాగా ఏనుగులాగా ఇట్లా నడుస్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి అందాన్ని మేము సేవించామని అన్నారే కానీ మన అమ్మ గోదాదేవి అనుభవించినటువంటి ఒక మంచి విలక్షణమైన పద్ధతిలో ఎవరు అనుభవించలేదు. ఆ రకంగా మనం భగవత్ సౌందర్యాన్ని అనుభవించాలి అని కోరుకుంటున్నాం. ఆ విధంగా మన మనోభావన సాగుతూ ఉండాలి. మన యొక్క మనస్సులో దృశ్యమానంగా మనం సాక్షాత్కరింప చేసుకోవాలి. పరమాత్మ లేచినట్టుగా, ఒళ్ళంతా విరుచుకున్నట్టుగా, సాగదీసినట్టుగా, కళ్ళు తెరుస్తున్నట్టుగా, అటు ఇటు దొల్లినట్టుగా, మెల్లిగా గర్జించినట్టుగా. ఇక ఆ తర్వాత ఏం చేస్తుంది సింహం? మెల్లిమెల్లిగా తన గుహలో నుంచి అడుగులు ఒక గంభీరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి గాంభీర్యం కలిగినటువంటి అడుగులు వేసుకుంటూ ఆ గుహలో నుంచి బయటకు వస్తుంది. అట్లా భగవన్ నువ్వు కూడా నీ యొక్క అడుగులు మెల్లిమెల్లిగా వేసుకుంటూ నీ పడక గదిలో నుంచి బయటికి రావాలి. అప్పుడు మేమంతా చూస్తూ ఉండాలి. ఇదంతా ఈ పద్ధతి అంతా కూడా మేము సేవిస్తూ ఉంటాం. అయితే నువ్వు గబుక్కున లేచి లోపల నుంచే ఎందుకు వచ్చారు అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తూ మాకు కావలసినవి అక్కడి నుంచే ఇస్తాను అంటే మేము ఒప్పుకోం. ఈ రకంగా లేవాలి. మేమేమో ఇక్కడ విశాలమైనటువంటి భవనంలో మేము ఒక అందమైనటువంటి సింహాసనం నీకోసమని ఏర్పాటు చేశాం. వచ్చి ఆ సింహాసనంలో నువ్వు కూర్చొని, మేము చెప్పిన పద్ధతిలో నడుచుకుంటూ వచ్చి ఆ సింహాసనంలో నువ్వు కూర్చొని అప్పుడు ఏం కావాలి అని నువ్వు మమ్మల్ని అడిగితే మాకేం కావాలో మేము చెప్తాం అంటూ గోదాదేవి మనమంతా కలిసి కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. నీలాదేవి మన ప్రక్కన ఉంది, ఇప్పుడు గోదాదేవి ప్రక్కన ఉంది, మనకి ఆళ్వార్లంతా ఉన్నారు కనుక మన విజ్ఞాపనని కాదు అనగలిగేటంతటి ధైర్యం భగవంతుడికి ఉండదు అనేటటువంటి ఒక విశ్వాసంతో మనం పరమాత్మని ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాం. పరమాత్మ వస్తున్నట్టుగా భావన చేసి మనం వేసినటువంటి సింహాసనంలో, మన హృదయ మందిరములో మనం అలంకరించి వేసినటువంటి అద్భుతమైనటువంటి సింహాసనంలో దివ్య దేహకాంతి కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి మనసారా దర్శనం చేస్తూ ఈరోజు అమ్మ చెప్పిన పాటని పాడుకుందాం. ఆళ్వార్ ఆండాల్ తిరువడిగలే శరణం మారి మలై ముழங்கில் மண்ணிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்துத்தி விழுத்து வேரி மயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி మోరి నిమిరిందు ముழంగి పురపట్టు పోదరుమా పోలే నీ పూవై పూవన్నా உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராய் அந்தருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.